బిల్స్ క్లియర్ చేస్తే మనకు మన నార్మల్ జీవితం గడుస్తుంది. రెండవది మనకి ఎప్పుడన్నా వచ్చే సమస్యల గురించి ఈ మెడికల్ ఇష్యూ ఉన్నది. సో దీనికి రిలేటెడ్గానే ఇంకొక ఇష్యూ ఉన్నది. మనకు డిస్పెన్సరీ అక్కడెక్కడ ఉన్నది. రోజువారీ అంశాలుగా చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది సెక్రటరియట్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు 18 నెలల 20 నెలలకు వస్తుంది. 20 నెలలు దాటిపోతుంది. 20 నెలల్లో ఇప్పటివరకు సెక్రటరియట్లో ఉన్న అత్యంత ముఖ్యమైన విభాగం డిస్పెన్సరీ. డిస్పెన్సరీ అనేది అసలు మనకు దాదాపు 2000 మంది పనిచేస్తున్న సెక్రటరియట్ ఇది. 2000 మంది పనిచేస్తున్న సెక్రటరియట్లో మొట్టమొదటి షిఫ్ట్ కావాల్సింది అసలు డిస్పెన్సరీ షిఫ్ట్ అయినా కానీ మిగతా విభాగం షిఫ్ట్ కావాలి. ఎందుకంటే ఎవరికొకరికి ఏ ప్రాబ్లం వచ్చినా జబ్బు పడ్డా కానీ వాళ్ళు ముందు అటెండ్ కావాల్సింది వాళ్ళు. అలాంటిది ఇంకా 20 నెలల తర్వాత కూడా షిఫ్ట్ కాకపోవడం చాలా బాధాకరం. సో దాని గురించి ఈ మధ్యలో మనకు వెనక సైడ్ బిల్డింగ్ ఒకటి రెడీ అయింది. దాన్ని కనుక మనం స్పీడప్ చేసి తొందరగా R&B అధికారులతో మాట్లాడి ఆ డిస్పెన్సరీ కనుక మనం షిఫ్ట్ చేసుకుంటే మందులకు కానీ ఇమీడియట్ ట్రీట్మెంట్కి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి సభ్యులందరూ బలపరిచి నాకు ఈ 1 వీక్లో లేదా 10 డేస్లో ఈ జనవరి ఎండింగ్ లోపల మన సెక్రటరియట్ నుంచి డిస్పెన్సరీ నుంచి అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది నా 3వ తీర్మానంగా నేను